ఏవండోయ్ విన్నారా? ఇవాళ నేను మీకు మినీ పిజ్జా రెసిపీ అయితే చూపిస్తున్నానండి. దీనికి మనం స్పెషల్‌గా ఏం ప్రిపరేషన్ అయితే చేసుకోవసరం లేదు. మనం చపాతీలు చేసుకున్నప్పుడు కొంచెం పిండి ఇలా తీసేసుకొని, ఇలా పెద్దగా చపాతీ అయితే చేసేసుకోవాలి. తర్వాత మనకి కావాల్సిన సైజు బౌల్ అయినా, గ్లాస్‌తో అయినా ఇలాగా మనకి కావాల్సిన పిజ్జాలు అయితే కట్ చేసేసుకోవాలి. కొంచెం థిక్‌గా ఉన్నట్టు చూసుకోండి. తర్వాత ఒక ప్యాన్ మీద దీనికి 2 వైపులు బాగా ఫ్రై అయితే చేయండి. ఒక సైడ్ లైట్‌గా చేయండి. ఒక సైడ్ కొంచెం ఎక్కువగా చేయండి. ఇటు సైడ్ అయితే మనం ఎక్కువ ఫ్రై చేసామో అటు సైడ్ పిజ్జా సాస్ వేసుకొని ఇప్పుడు మీకు కావాల్సిన వెజ్జీస్ దీని మీద అయితే పెట్టుకోవచ్చండి. నేనైతే ఇక్కడ స్వీట్ కార్న్, క్యాప్సికము, ఉల్లిపాయలు, చీజ్ వేసి ఇవన్నీ రెడీ అయితే చేసేసుకున్నాను. తర్వాత ఒక ప్యాన్లోని నెయ్యి అయినా బటర్ అయినా రాసుకొని ఇవన్నీ దానిలో పెట్టేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ దీనికి బేక్ చేసుకుంటే మనకి మినీ పిజ్జాస్ అయితే రెడీ అయిపోతాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే నా ఛానల్లో సింపుల్ అండ్ ఈజీగా అయిపోయిన రెసిపీస్ చాలా అప్లోడ్ చేశాను. చూసి నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.